ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు క్లోజ్. ఇప్పుడు ఈమె రీస్టార్ట్ చేసింది ప్రోగ్రామ్. ఎక్కడ తిరిగినప్పుడు తప్పులేదు. ఎందుకు వేరు అంటే నేను ఒకటేనా? ఒకటేనా? గుర్తు చేసుకోరా? ఏం గుర్తు చేసుకోవాలా? ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు నువ్వెవరు మధ్యలో బయటికి పో ఇటికి పో, ఆ మావాడు వచ్చిండు ఛానల్లోకి, మేము బయటికి పో, ఆడు ఎట్లా చెప్తా అట్లా చెప్తా అట్లింటా, ఇవన్నీ మాటలు భయపడతా అనుకుంటున్నాను. ఒక నిమిషం మీరు పోతుంటే ఎట్లా నువ్వెవరు మధ్యలో, ఇప్పుడు కూడా అదే అంటావు, నువ్వెవరు మధ్యలో, మా ఇద్దరు మధ్యలో నువ్వెవరు మాట్లాడుతున్నావు? అవును, సపరేట్ రూమ్ కాదు, సపరేట్ రూమ్ లోనే ఉంటాం. నీకేమైతే మర్చిపోయినా నేను. చూడు బ్రో, ఏడు బ్రో ఇది మనం చూడు బ్రో, ఏడు బ్రో ఇది మనం నాకు ఈ డిస్కషన్లు వద్దు, ఏమొద్దా, నన్ను నా జాగాలు ఉండని అన్నా. అరే నువ్వు మాట్లాడకని చెప్తున్నా కదా, మాట్లాడడానికి వచ్చింది. ఇంకొక రోజు తాగిపించండి, రోజు తాగుడంటారా? ఏదో అన్ని పైసలు లేవు నా దగ్గర, అప్పు మందు బాబులం మేము, మందు బాబులం. సో వీడియోస్ ఏంటంటే నువ్వు మంచిగా బోనాలకు డ్యాన్స్ చేస్తుంది, కానీ ఇలా దోస్తులు ఎనిమిలు ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని మంచి హ్యాపీగా ఉన్నారు. నువ్వు మాత్రం లోపల బయట హ్యాపీగా ఉంటున్నావు, లోపల నీకు తెలుసు నీ బాధ ఏంటో, సింగిల్గా మిగిలిపోయింది ఎవరికి దక్కకుండా. నువ్వు లేదు, నేను చూపించిన కదా నీకు చూపిస్తుంది అక్కడ చూపిస్తాను, నువ్వు రా. అది నువ్వు అడగాలి. అసలు ఈ 100 రూపాయల ఆర్టిస్ట్ ఇక్కడ ఏం పని? ఆయనతో నాకేం పని, దాని గురించి చెప్పక నాకు. అసలు ఆ అమ్మాయికి ఏం పని ఇక్కడ? వాళ్ళిద్దరిని వేసుకుని ఇక్కడ ఈకేం పని చెప్పు. అసలు ఏం చేస్తున్నారు రూమ్ బంద్ తీసుకుని? కాదు, మీరు అందరూ కూర్చోకుండా ఇక్కడ ఏం చేస్తారు? అవునా, నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. డిస్టర్బ్ చేస్తారు ఎవరన్నా? అవును, మాట్లాడుతున్నా, ఏడైనా మాట్లాడుతున్నా, అందుకే ఏడ మాట్లాడుతున్నా. అసలు నీకేం పని ఇక్కడ? నేనే పిలిచినా. అరే కనిపిస్తుంది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? రోజు వచ్చినా నీతో వచ్చినది, నువ్వు నన్ను అడక్కే. రోజు నేను నీతో మాట్లాడలేదు, నువ్వు పిలిస్తే నేను వచ్చాను. ముందు తాగిపిస్తే వస్తున్నామని చెప్పి బోనాలు నాకు ఎంజాయ్ చేస్తున్నాను. అమ్మాయిల గురించి మేమంది కదా, హైదరాబాద్ నేను అసలు నువ్వు ఎవరు? తెలియదు బ్రో, నువ్వు పండ పిలిచా నేను వచ్చాను బ్రో. ఇప్పుడు ప్రాబ్లం ఏందన్నా, నువ్వు అడుగుమానన్నా. నువ్వు ఇప్పుడు నువ్వు ఉంటాయి రూమ్ లా, ఎందుకు కూర్చున్నావు అంటే నీకు నేను సమాధానం చెప్తా. ఎవరికో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంతే. అయినా నీకేమైతుంది? ముగ్గురు మాట్లాడుకుంటే చెప్పు. ఏం తెలియదు, నాకు తెలియదా? నీకు తెలియదు కదా. అందరూ కాల్చుకొని
ఏదన్నా బ్రో ఇదంతా కాదు బ్రో. అగో ఇదంతా కాదు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు. వీళ్ళందుకు అసలు మీరెందుకు వచ్చిర్రు? మీరెందుకు వచ్చిర్రు? సరే మన అన్నది అంటే ఓకే. నేను రాలేదు. నువ్వెందుకు వచ్చినావు? నా ఇష్టం నువ్వే ఎవరికి చెప్పాలి. నా ఫ్రెండ్ నేను ఎందుకు వచ్చా అంటే మీరందరూ హ్యాపీగా ఉన్నారు, ఇవి బాధగా ఉంది. మీ హ్యాపీని మీకు చూపిస్తే మేము అయితే మేమేం చేయాలి? ఇంకా బాధపడితే ఏం చేయాలన్నా ఎందుకన్నా ఇదంతా అన్న అసలు నీకెందుకు? ఇంకో ఒకటి చెప్తా, లైట్ తీసుకో అంతే. నువ్వు కూడా లైట్ తీసుకొచ్చు కదా మరి. నేను మాట్లాడుతున్నా కదా, నేను లైట్ తీసుకో ఎందుకు? అలా లైట్ అన్న వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మేము మాట్లాడుకుంటుంటే బ్రో పిలిచారు. అన్న మేము ఓన్ దగ్గరికైనా పోయినామా అన్న, మా పని మేము చూసుకుంటాం. కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే రాకపోతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఆయనతో మాట్లాడతారా నీకు చెప్తున్నా. నాకు తెలిసి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు. ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా నాకెందుకన్నా మా ఇద్దరి మధ్యన ఏం లేదు. లేకపోవడం అంటారు. ఇప్పుడు మిత్రత అయిపోయింది, ఇప్పుడు క్లోజ్. ఇప్పుడు ఈమె రీస్టార్ట్ చేసింది ప్రోగ్రామ్. ఎక్కడ తీసుకోవాలి బ్రో. ఏం రీస్టార్ట్ ఎండ్ ఎండ్ కాదు మళ్ళీ ఇక్కడ మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ ఈ రీస్టార్ట్లు ఎండ్లు ఇదంతా వద్దా నా నన్ను వదిలేరు. ఇప్పుడు నేను ఏం చేసి నా దోస్తుతో నేను మాట్లాడుకోదా? ఇప్పుడు ఆమెతో మాట్లాడు, ఆమె చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను ఎందుకు చెప్తాను? ఆమె నాకు చెప్తుంది అంతే మరి. ఇంకో అయిపోయింది వాళ్ళిద్దరు నేను అదే నా ఫ్రెండ్ వచ్చింది పోనానికి. నువ్వెవరు? మాట్లాడట్లో లైట్ తీసుకోవాలా? ఒక్క నిమిషం ఇటు చూడు, ఇటు చూడు. నీకెందుకు? నువ్వెవరు? నువ్వెవరు అసలు? ఎందుకు మాట్లాడు? నువ్వెవరు అసలు? ఎందుకు? నీకెందుకు అసలు? నువ్వు ఈ నుంచి తొంభై ఫస్ట్ ఈ నుంచి వెళ్ళిపో, ఈ నుంచి వెళ్ళిపో. భయపడతా అనుకుంటున్నావు? నువ్వేంది నోరు వరుతున్నావు? ప్రతిసారి నోరు ఇంత పెద్ద వేసుకొని వరుతున్నావు. అందరి మీద చెల్లి ఎందుకు వేస్తున్నావు? ఏమైంది? నువ్వు మరి నా ఫ్రెండ్ ని కొడితే నేను వస్తా. అవును, నాకు కూడా నొప్పి ఉంది. కొట్టద్దు. నీకేమైతుందా? మేము ఎవరు? నేనెందుకు చెప్పాలా? నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అసలు మేము మా పని మేము చేసుకొని మాట్లాడుతున్నాం కదా, నువ్వెందుకు వచ్చినావు? వస్తే రా. నేను ఎవరి నా ఇల్లు కాదు, నువ్వు వస్తే రా, వచ్చేయమని చేసుకో. కానీ వచ్చి ఈమె నువ్వెవరు, నువ్వెందుకున్నావు, నీకు ఏం రైట్ ఉందని అడుగుతున్నావు. మాట్లాడకు అన్న. నా ఫ్రెండ్ ఆమె ఎందుకు కొడుతున్నాను? కొట్టద్దు. ఇప్పుడు మీ ఇద్దరికి ఏం లేదు. నీకు ఏమైంది అసలు? వాళ్ళు ఉంటే ఎందుకు ఉండదా? నా చిన్నయ్యలు ఒక్కరు కాదన్నా, నాకు 100 మంది దోస్తులు ఉన్నారన్న. నేను అందరితో మాట్లాడతా అన్న, మాట్లాడతా. అవును, సపరేట్ రూమ్ కాదు, సపరేట్ రూమ్ లోనే ఉంటాం. నీకేమైతుంది? ఓకే. ఏమైంది అడవరా? ఏమో అన్నా నిన్ను ఉంటాను. నేను మాట్లాడుతుంటే ఏం కనిపిస్తున్నావు నీకు? కథలు పడుతున్నావా? అంటే ఎవరు ఏడి తీసుకుపోయినా పోతావా? మాట్లాడుతుంటే నీకు ఇట్లా వేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఏం చేస్తావు? అసలు ఏమైంది నీకు? వాళ్ళతో మాట్లాడుకుంటే ఏమైంది? అది ఇక్కడ నువ్వు ఈయన కూడా తెలుసు. వాడు కొట్టడం తిట్టడం ఎవరితో ఉంటుంది నచ్చదు. ఆవిడకి అందుకే అంటే ఒకప్పుడు ఉంటది, తర్వాత పోతుంది. మళ్ళీ వస్తుంది వేరే మీద. మళ్ళీ అటు పోతుంది, ఇటు వస్తుంది. మెసేజ్ అన్నా ఇంకో బ్రో. అవునా? నువ్వు చెప్పే కంగ్రాట్స్ చెప్తున్నాడు. నేను చెప్పిన అదే అంటున్నా.
అంతే. అరే నా దోస్త్ వచ్చింది నా బోనాలని వచ్చింది మన ఆఫీస్ కి వచ్చింది నేను మాట్లాడుతున్నానా ఇక్కడ అందరు కూర్చోరు కదా మీరు ఇప్పటిదాకా నేను అందుకని తీసుకోవడం నా ఇష్టం వచ్చిన వాళ్ళు దగ్గర ఇష్టం వచ్చిన దగ్గర తీసుకొని మాట్లాడతా నీకు చెప్తున్నాను నేను మీరు అందరు ఉన్నారని మేము వాడు కూర్చొని మాట్లాడుతాం బ్రో ఇద్దరమే లేం కదన్నా ఈడు కూడా ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవరు పడాలన్నా ఆమె అసలు కొట్టుడు ఎందుకు అదే మధ్యలో వచ్చి ఇష్టం వచ్చినట్లు కొడతారు ప్రతిసారి. ఎప్పుడు ఒకసారి మనం ప్రాంక్ లా చేస్తే కొట్టింది అప్పుడు ఎందుకు గమ్మునుంది ఆమె నేను కూడా చెప్పుకున్నా ఏంది చలో వద్దు ఇష్టం కాబట్టి ఇంకో ఇట్లా చూపించింది అని చెప్పి ఊకే కొట్టడానికి ఎందుకు చిన్నదాని ఎవరు రాను నా గురించి మాట్లాడడానికి అయిపోయింది సిగ్గులేదా వెళ్ళిపో అని చెప్తే మళ్ళీ వెళ్ళిపోవాలి అంతే నీది ఇంకో నీది ఉంటది కదా నీది అయిపోగానే వెళ్ళిపోవాలి గురించి రా నా గురించి మాట్లాడకు నా గురించి మాట్లాడకు నా గురించి మాట్లాడకు నువ్వు ఎవడమే ఎందుకు మాట్లాడుతున్నావు చెవుటా ఏం చెప్తున్నా అర్థమైతలేదా నీకు నీ గురించి నీ మాట్లాడినా నువ్వు మాట్లాడవు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినావు నువ్వు గుర్తు చేసుకో రోగం వచ్చింది నువ్వు ఏమైంది రోగం వచ్చింది ఊకే మర్చిపోతాడు ఏం చెప్తాడు ఇన్ని రోజులు నేను కూడా కోపం ఇప్పుడు వడ్డుకుండా అంటే కూడా అది వాడుకొని ఒకవేయడమే మంచిది కదా నా పేరు వాడుకోవడమే కదా నాన్నొట్టు డైలాగ్ వాడు చెప్తాడు ఎందుకంటే వాడిని నువ్వు లో చేసావు వాడుకున్నావు వాడుకొని ఒకవేయడం కొట్టడం తిట్టడం రెడీ అయ్యేసి ప్రపోజ్ చేద్దామని కూర్చొని నాతో కనిపించింది అని చెప్పి ఈ ఎల్లగొట్టేసి ఏందన్నా ఇది అంత తమాషా నాకు ఎందుకు ఇప్పుడు అంతా కాదన్నా ఇప్పుడు ఏమైందన్నా మేము కూర్చొని మాట్లాడినామాడా అన్న అది నువ్వు ఉండే రూము నువ్వు చెప్పన్నా నువ్వు తిట్టేమన్నా ఉంటే నీకేమైనా ప్రాబ్లమా నీకు ప్రాబ్లం అంటే చెప్పన్నా నేను ఆల్రెడీ అడిగినా మీ వచ్చినప్పుడు నీకు నువ్వు చూసుకోవాలి మరి నన్ను ఎందుకు అడుగుతున్నాడు ఏం చేస్తావు మర్చిపోయినా నేను చెప్తున్నా నేను నాకు గుర్తు పెట్టుకోవాలని లేదు నేను మర్చిపోయినా అన్నా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంటే చెప్పన్నా మేము బయట పోయి మాట్లాడుకుంటాం నాకు కదా ఆమెకి నీకేమైనా ప్రాబ్లం ఉందా లేదని అరే ఇన్ని రోజులు మంచిగానే ఉండే రాబే మంచిగానే ఉండే తెలిసి ఇలాంటి ఇంకా టార్చర్ వద్దు రాబే నాకు ఇదంతా లోన్లీ నాకు మళ్ళా వద్దనా నాకు లవ్ వద్దు ఏం వద్దనా నీకు చెప్పలేదు చూడు బ్రో ఏడు బ్రో ఇది చూడు బ్రో ఏడు బ్రో ఇది మనం ఇదేంటి బ్రో నాకు అర్థం అవట్లేదు స్టోరీ వచ్చి రాగానే నేను అందుకే చెప్పాను ఇలాంటి ఏం నాకేం తెలుసు చెప్పు అన్న నాకు అదే ప్రశాంతం ఉండద్దా అన్న దోస్తులతో మాట్లాడిన లొల్లి అదే మాట్లాడతాను నా దగ్గర కంటే అక్కడ అడుగు అనుకో నీళ్ళు బురదల స్పీడ్ గా పోతే మన మీదే పడుతుంది అందుకే నువ్వే పెద్ద బురద అదే అందుకే వచ్చినావు మధ్యలో వచ్చినావు మొన్న మీదికి పోతుంటే ఎట్లా అన్నా నువ్వెవరు అన్నా ఒక నిమిషం మీదికి పోతుంటే ఎట్లా అన్నా నువ్వెవరు మధ్యలో అన్నా ఇప్పుడు కూడా అదే అంటావు నువ్వెవరు మధ్యలో మా ఇద్దరు మధ్యలో నువ్వెవరు చాలా మంచిగా రావు ఆన్సర్లు రావు ఎందుకు వస్తాయి రావు అసలు మాట్లాడుతున్నామన్నా ఎందుకు అరే నా దోస్తు వచ్చింది నా హెల్త్ ఖరాబ్ అయినప్పుడు కూడా ఫోన్ చేసింది సిటీలో లేకుండే ఆమె వచ్చింది జూనింగ్ మాట్లాడడానికి వచ్చింది ఇంకొక రోజు తాగిపించండి రోజు తాగడం అంటున్నారా అన్ని పైసలు లేవు నా దగ్గర
మందు బాబులం మేము మందు బాబులం మందు నాగేరు ఇన్ని పైసలని నాగేరు నాకేరు ఎవరు నాకేరు? ఎదురుగా ఉన్నారు కదా ఏ- ఏంటి? ఎవరు తీసుకుర్రా ఆ? ఎవరు తీసుకుని రూపాయలు రాపిడ తీసుకుంటే మళ్ళీ ఎప్పించిన సిగ్గులేనోడా? నాకు అక్కడే రోజు శబదాలు ఆడతావా? ఇదా? ఎందుకు అవసరం? 100 రూపాయలు అంటే నాకు పోనీ రా భయ్. ఎట్టినవి అన్ని గుర్తుండవు బ్రో ఏంది అన్న ఇది అసలు ఎందుకన్నా లొల్లి నాకు ఏంటి ప్రూఫ్ చూపి ఆ? దమ్ముంటే ప్రూఫ్ చూపి ఏంటి చూపించలేదు చూపి అరే వడ్లే కానా ఇంకో పండుగ లేదు రోగం వచ్చిందని లేదు ఏం లేదు ఏ దేనికైనా ఇదంతా అరే ఏందన్నా ఇది తలనొప్పి కొరడం అయితే మంచిగా వచ్చా ఆమె. అరే ఈమె కూడా అదే మాట్లాడుతున్నాం అన్న మేము ఏం వస్తున్నామే, ఇదిగో నీకు చెప్తానా అన్న నేను నీకు చెప్తున్నా మేము ఆడ కూర్చొని హెల్త్ ఖరాబ్ అయింది మొత్తం బక్కగా అయిపోయి ఇవి మాట్లాడుతున్నాం అన్న నేను నాకు ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను నీకు చెప్తున్నా అయ్యే అంత కాకుండా నాతో చెప్పుకోవచ్చు కదా అని చెప్పి ఎందుకు? ఆమెతో నాకు తెలుసు already. ఎందుకు? తెలుసు నాకు already. ఎందుకు మాట్లాడుతావు? తెలిస్తే నువ్వే మాట్లాడుకోవచ్చు కదా, నువ్వే డిస్కస్ చేయొచ్చు కదా అది. ఎందుకు చేస్తా నేను మరి ఎందుకు చేయొచ్చు నాకు లేదన్నా discussion లేదన్నా నాకు కదా, వద్దన్నా మరి ఎందుకు? నాకు ఈ డిస్కషన్లు వద్దు ఏమొద్దన్నా నన్ను నా జాగాలు ఉండని అన్నా పోయినట్టు ఉండాలి కదా మళ్ళీ ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడు. నేను ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇదే మాటలు నేను మధ్యలో నేను మాట్లాడినాను ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు నువ్వెవరు మధ్యలో బయటికి పో ఇటికి పో ఆ మావాడు వచ్చిండు ఛానల్లోకి నువ్వు బయటికి పో ఆడు ఎట్లా చెప్తా అట్లింటా ఇవన్నీ మాటలు నాకు మళ్ళీ గుర్తు చేయకు బ్రో అవన్నీ ఈయన బాధ లీడుండు ఈయన బాధ నేనే చూసుకోవాలి ఆయన బాధ నేనే చూసుకోవాలి నాది నాకే లేదు ఏందనేది నాకు పరిశాను కానీ ఆమె బాధ అన్న ఇప్పుడు ఒక మాట అన్న ఈ జనాన్ని ఉండనిచ్చారా లేకపోతే మేము ఆమె కాదు, చెప్పు, ఇక్కడ నువ్వు కూర్చో. ఎవరిని అడగాల ఎందుకు అడగాల ఎవరిని ఎందుకు అడగాల నాకెందుకు ఎందుకంటే ఆమె కళ్ళ ముందు మీరు తిరుగుతూ ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడే నేను పర్మిషన్ తీసుకోవాలంటే మేమెందుకు ఆవిడ కాసే పర్మిషన్ అంటే ఇదంతా ఏం కాదు టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు మరి నాకు వచ్చి అడుస్తున్నారు చేస్తున్నారు అదే నాకు అర్థమైతే సడన్ గా వచ్చి మొత్తుకుంటూనే ఉన్నారు ఏందన్నా ఇదంతా కొడుతూనే ఉంది వచ్చి అరే ఎందుకు ప్రతిసారి చేసుకోవడం ఎందుకు కొడతారన్నా? ఇంకా చేయి ఎందుకు కొడతారు? కొన్ని కొడతారు వచ్చి కొడతారు మళ్ళీ అంతా ఏం చేస్తావు ఎందుకు కొడతారు చూసుకొని మనుషులను ఎందుకు కొడతారు ఎవరిని? ఆయన కొట్టినావు కదా. ఇప్పుడు అయిపోయింది కదా. ఊరుకున్నావు కదా. ఎందుకు ఇప్పుడు ఈమె ఊరుకున్నాడు? ఊరుకో. ఎందుకు ఆ example ఇచ్చినా అప్పుడు- ఊరికే. ఇప్పుడు ఆ example నాకు ఇప్పుడు- తీసుకోవాలా? నాకు ఇప్పుడు ఈమె ఎంత క్లోజా నీకు అప్పుడు అంత క్లోజా కాదు. మరి మూసుకో నాకు ఈమె క్లోజే నా ఫ్రెండ్ ఈమె చెప్తున్నా కదా చేయలేయద్దు అబ్బాయి కొత్త వాళ్ళ friend ఏ. ఎవరి మీద చేయలేయద్దు నాకు మస్తు మంది దోస్తులు ఉన్నారు ఆడోళ్ళు కాదు మగోళ్ళు కాదు ఉంటారు దోస్తులు నాకు నేను తిరుగుతా దాంట్లో తప్పేముంది ఏం తప్పు ఉంది తిరుగు నీతో తిరగలే మనం పోలే బండ్ల మీద తిరగలే ఆ మాట ఎందుకు ఇస్తున్నావు? మరి అదే అంటున్నా కదా తిరిగినప్పుడు తప్పు లేదు నేను వేరు ఆమె వేరు ఎందుకు వేరు అంటే నేను ఆమె ఒకటేనా ఒకటే నాకు. గుర్తు చేసుకోరా ఏం గుర్తు చేసుకోవాలా ఒకటే. నేను ముయ్యి. నేను ఒకటే. ఏయ్, నేను ఆయనతో మాట్లాడుతున్నా మధ్యలో ఏం వస్తున్నావు? నువ్వు తప్పు మధ్యలోకి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఎందుకు వస్తున్నావు? నీతో మాట్లాడతలేను. అరే నువ్వు మాట్లాడకని కూర్చో, చెప్తున్నా కదా. కూర్చో. బ్రో మాట్లాడకని చెప్తే ఏదిరా భయ్ లొల్లి నాకు పెట్టినావు నువ్వు? నేనేంటి పెట్టాను బ్రో మరి నువ్వు మంచిగా ఉండరా భయ్ దాంతోని? నేను నిన్న ఎందుకు మంచిగా బ్రో? ఉంటే అయిపోతుంది నాకు అసలు. వద్దు బ్రో. నాదే చెప్పన్నా నేను అనవసరం ఇంత ఆగిపించిన వీళ్ళిద్దరిని విడగొట్టినా నాకు రేపటి వద్దు. నుంచి నేను కలుపుతారా నాకు ఇవన్నీ వద్దు నువ్వెవరు నాకు నీ పక్కనే ఫ్రెండ్ ఉంది మరి కదా. రోజు మంచిగానే ఉంటాయి కదా మీరు. ఇదిగో. ఏం లేకుండా మంచిగా మంచిగా అందుకనే కదా నిన్న రెడీ చేసి వచ్చి తెలియంది అందుకనే కదా రెడీ చేసి వచ్చి ప్రపోజ్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దామని నీ పక్కన ఫ్రెండ్ సెర్చ్ చేయొచ్చు కదా ఆ? నీ ఫ్రెండ్ ఏంద్రా ఇది నువ్వు రోజు రోజు టూ మంత్స్ అయితే లేదా బాయ్ ఎవరు నీ పక్కకు రాలేదు వింటావా రాలేదు. నీ పక్కకు రాలేదు, మీ ఇద్దరు నేను ఏమంటాను తెలుసా ఆ. ఇష్టం వచ్చినప్పుడు ఉంటుంది మాట్లాడుతా అంతే కానీ నిన్న రెడీ చేసి వచ్చిన ప్రపోజ్ చేద్దాం అనుకున్నా ఆంతో వేణో ఇంతో వేణో అంటే ఆ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత నేను ఎందుకు మాట్లాడాలన్నా గమ్మనుండు నువ్వు అంతా మాట్లాడుకో Same మీ divide ఫ్రెండ్ తో చేస్తున్నావు. మీ నీకెందుకు? ఫ్రెండ్ తో మాట్లాడు అసలు నీకెందుకు? అరే బతిరా అరే నాతో మాట్లాడి నీకు అరే నీతో నీకెందుకు? మాట్లాడు. ప్రతిసారి నీకెందుకు? నువ్వు దొబ్బై నుంచి నువ్వే మధ్య దూరుతుంది. అరే నీకెందుకు? మధ్య- నేను మనతో ఇప్పుడు గురించి మాట్లాడు ప్రెసెంట్ మనతో మాట్లాడుతుంటే దూరింది నేను ఇప్పుడు కాదు, నీ దాకా ఎందుకు ఇంతసేపు నువ్వు దూరాలే? నీ దాకా ఎందుకు వచ్చింది వెనకాల వేసుకో. మేము ఒక నిమిషము మా జాగాలో మేము కూర్చున్నాం ఇటు దాకా ఎందుకు వచ్చినాం మేము మధ్యలో దూరింది వడ్లే నేను మాట్లాడతా
ఎందుకు వచ్చినావు? నువ్వు అవును, నేను ఏం చేస్తాను నీకు ఎందుకు? నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తావు? పట్టించుకున్నాను లేదు కదా, నా జాగ్రత్త నేను ఉన్నా, నన్ను వెళ్ళిపోమన్నారు, మధ్యలోకి వచ్చినావు అన్నారు, అన్నీ అన్నారు, చూసి వెళ్ళిపోయాను. ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పు, నాకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, ఇంకో బాధకు కూడా అర్థమవుతుంది. అరే అన్న నాకు ఏందన్నా ఏముండదు అన్న, ఇవన్నీ అనవసరం బ్రో, ఏముండదు. ఆనికి వచ్చిందన్న దమాకు, ఇన్ని రోజులు ఆని తింటున్నా నేను, నీకు దమాకు లేదురా అని. వాడు మళ్ళా పోయింది కదా. ఆనికి దమాకు వచ్చింది, ఇప్పుడు మెంటల్ అయిపోయినాడు. పాపం అయినప్పుడల్లా బాధపడుతుంది, నా జిందగీ ఏంది అని. నా ఫ్యామిలీ వాళ్ళు నొగ్గులుకొని అన్ని చేసుకుని అన్ని ఉంటే నేను చెప్పానా? మా ఇంట్లో రోడ్డు మీద మళ్ళీ వదిలేశారు వీడియో ఇంకా. నేను నా రెండు వీడియో వదిలేశారు. నువ్వు గమ్మునుండు. నీతో ఎవరిని వీడది? మాట్లాడుతా మళ్ళా నీతో మాట్లాడుతా వీడది అంటే 100 మంది 200 మంది కూడా వస్తారు, మనకు ఉండాలా. మనం ఏం చిన్న పిల్లలం కాదు కదన్న, గాడిదిలాగా అయినాము. నేనేం చేసినా నువ్వు చేసినావు గుర్తు ఇగో బ్రో, వద్దు, నేను గుర్తులు నేను పెట్టుకోదలుచుకోలేదు నేను అసలు. ఇంకోళ్ళు వస్తారు బ్రో. గుర్తులాగా గుర్తులే వద్దు. వెళ్ళిపోవే నన్నే చూడక. అన్నా నాకు ఇది వద్దన్నా, నాకు ఇప్పుడు ఏం చేయాలి చెప్తే, నేను దీంట్లోకని బయట పడాలంటే ఏం చేయాలి చెప్పు. ఆమె చెప్పాలి, నువ్వు చెప్పు. ఉండమని ఎవరితో ఉంటావో ఉండు, ఏం తీసుకుంటావో తీసుకో. మళ్ళా నా చుట్టూ తిప్పుకోకుంటే నా పేరు ఖుషిగా. ఆహా ఓహో చూసుకో ఇదే ఇలాగో ఉంటాయి. చెప్పానికి ఇంకోటి వస్తాడు నీకు మళ్ళీ. అరే ఇంకొకటి చెప్పింది ఇంకొకటి రాదురా, ఈ దమ్మాట్లేని. అరే ఇంకోటి కాదురా, ఆమె నేనంట ఆమె చుట్టూ వెనకాల పడేలాగా ఆమె చేసుకుంటది అంట. చేసుకొని చేస్తా కదా, లేదు మరి ఆడికి ఒకటే మీరు ఒక్కదానికి పోనీ ఏం చేసుకుంటా చూద్దాం, నేను కూడా చూస్తాను.